వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మానవుడే మహనీయుడు. మానవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ముల్లోకాల్లో మానవుడే గొప్ప ప్రాణి. మానవుని మించిన మహనీయుడు లేడు. ఈ మానవ జన్మ మించిన జన్మ లేదంటే లేదు. నడవడానికి మాత్రమే కాళ్ళు, తినడానికి మాత్రమే చేతులు ఉన్నది మనిషికే. ఆహారాన్ని వండుకుని రుచిగా తినేది మనిషి మాత్రమే. ఉప్పు, పులుపు, కారం, తీపి రుచులు కలిసిన మేళవింపు మనిషికి మాత్రమే తెలుసు. ప్రకృతి ఉపద్రవాల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో కూడా మనిషికి తెలుసు. సుఖాలపై మెట్టు, కష్టాల కింద మెట్టు మనిషికి మాత్రమే తెలుసు. మండుటెండలో చల్లగా నిద్రపోవడం, ఎముకలు కొరిగే చలిలో వెచ్చగా నిద్రించటం, వాయు విహారం, భూ విహారం, జల విహారం, గగన విహారం ఇవన్నీ కూడా మానవుడికే సాధ్యమైంది. రోదశలో ఉండి రావడం తెలుసు, విజ్ఞత తెలుసు, వివేకం తెలుసు, సృష్టించడం తెలుసు, ప్రతి సృష్టి చేయడం కూడా తెలుసు, సాధించడం తెలుసు. ఇవన్నీ కూడా ఎంతో మేధాశక్తి గలవాడు మానవుడు. బ్రహ్మతో పోటీ పడదగిన తెలివి మానవుడికి ఉంది. మెదడు పెరిగింది, మనసు తరిగింది, మితిమీరిన స్వార్థం మర్రి చెట్ల పెరిగిపోతుంది. అందువల్ల మానవుల్లో మానవతా విలువలు పెంపొందించుకోవాలి, నీతిని చక్కగా పాటించాలి. దుర్లభమైన మానవ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలు ఉంటాయా అనే సందేహం వస్తూ ఉంటుంది. ఈ జన్మలో మానవుని ప్రవర్తనను లేదా స్థితిగతులను బట్టి ఆపై జన్మలు ఉండొచ్చు. ఆత్మజ్ఞానం కలిగే వరకు మోక్షం రాదు. మోక్షం వచ్చే వరకు జన్మలు తప్పవు. ఉత్తమమైన సంస్కారం కలవాడికి ఉత్తమ జన్మలు, నీచ సంస్కారం గలవారికి నీచ జన్మలు సంభవిస్తాయి. అందువలన జ్ఞానం కలిగి మోక్షం సిద్ధించేంత వరకు ఎన్ని జన్మలైనా కలగవచ్చు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవత్వం అనేది పెంపొందించుకొని సాటి మానవుల్ని సేవ చేస్తూ అందరిలోనూ దైవాన్ని చూడగలిగే మహా మనిషి అవుతాడు. మానవ జీవితం ధన్యత పొందాలంటే నిరంతరం భగవత్ చింతన అవసరం. మనసు భగవద్ధ్యానంలో నిమగ్నమైనప్పుడు రజస్తమో గుణాలను అధిగమించి సత్వగుణాన్ని పెంపొందుతుంది. అప్పుడు ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం తొలుగుతుంది. కోరికలు అణిగిపోయి హృదయం సమస్థితిని, శాంతిని పొందుతుంది. కట్టెలు వేయడం ఆపేస్తే మంట ఎలా నిశ్చలంగా వెలుగుతుందో హృదయం అలాగే నిశ్చల స్థితిని పొందుతుంది. కాబట్టి భగవద్ధ్యానం మానవ జన్మలో తప్పనిసరిగా చేసుకుని మనకి ఇంత మంచి జన్మనిచ్చిన భగవంతుడిని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనకు శత్రువులు బయట ఎక్కడో ఉన్నారనుకుంటాం, కానీ నిజానికి మనలోనే 6 శత్రువులు ఉన్నారు. మనకు తెలియకుండానే మనం మనసులోనే నక్కిండి మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. అవి ఏంటంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం. హిరణ్యకశిపుడు మదం వల్ల నాశనమయ్యాడు. రావణుడు కామం వలన పతనమయ్యాడు. హిరణ్యాక్షుడు లోభం వలన మట్టిగరిచాడు. భస్మాసురుడు మోహం వల్ల దగ్ధమయ్యాడు. దుర్యోధనుడు మాత్సర్యం వల్ల నేలకూలాడు. ఈ 6 దుర్గుణాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఒకటి ఉంటే మిగిలినవి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని తప్పించుకున్నవాడే తపస్వి. కర్మఫలాన్ని ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవించి తీరాల్సిందే. అలా అనుభవించాడా లేదా అని పరిశీలించే సాక్షి కూడా భగవంతుడే. అటువంటి పరమేశ్వరుని సేవించేది కేవలం స్వాంతన, ఉపశమనం, తాత్కాలిక బాధ నివారణ కోసమే తప్ప కర్మఫలాన్ని దాటలేం. యః కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి నిర్ద్వందో భవతి. ఎవరు కర్మలు చేసినా దానివలన వచ్చే ఫలితాన్ని విడిచిపెడతాడో, నిత్యకర్మలు కాక అనుషంగిక కర్మలను వదులుకుంటాడో, సుఖ దుఃఖాల పట్ల రాగద్వేషాల పట్ల తటస్థంగా ఉంటాడో,
అంటే ద్వంద్వాతీతుడు అవుతాడో వాడు తప్పక మాయను గెలుస్తాడు. గీతలో భగవానుడు కూడా భగవదార్పణ బుద్ధితో కర్మలు చేసి వారిని మాయ అంటదు అని చెప్తాడు. కర్మల్ని ఆచరించిన మనం అహం కర్తృక భావనతో చేయకూడదు. యజ్ఞ యాగాది నిత్యకర్మలు చేసే తీరాలి. అయితే ఆ ఫలం యావత్తు భగవంతుడికి అర్పిస్తే సంసార భుజంగం కాటువేయదు. అలాగే సుఖాలకు పొంగిపోకుండా దుఃఖాలని కుంగిపోకుండా ద్వంద్వాతీతుడు కావాలి. కాబట్టి దుఃఖాలకి హేతువు కోరికలే. కాబట్టి కోరికల్ని అణుచుకొని నిరంతరం భగవద్ధ్యానం చేయాలి. అన్నిటినీ ఆ పరమాత్మే చూసుకుంటాడన్న నిర్ణయంతో తదేకంగా ఆ పరమాత్మ నమ్ముకున్న వారి మాయను ఆ స్వామే దాటిస్తాడు. పరమాత్మ ప్రేమ పొందాలంటే మహర్షి చెప్పినట్లుగా భగవద్ధ్యానం నిరంతరం చేస్తూ ఉండాలి. దైవనామస్మరణ ఎందుకు చేయాలంటే ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో దేవాది దేవుడైన విష్ణుమూర్తి ఈ లోకంలో అవతరించి సమస్త ప్రాణులకు శుభాన్ని చేకూరుస్తున్నాడు. దుష్టులను శిక్షించి శిక్షులను రక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. తన భక్తులను అనుగ్రహించిన ఆ దేవదేవుడే మనమందరం కొలిచేందుకు వీలుగా అర్చామూర్తి రూపంలో లోకంలో వెలుస్తాడు. అర్చామూర్తికి సాక్షాత్తు భగవంతుడికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. తన సేవాభాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి భక్తిని పెంపొందించేందుకు వీలుగా కల్పించడమే ఇందులోని ఆంతర్యం. నిరంతరము భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మానవ జన్మ సార్థకత పొందాలంటే తపస్సులు 3 రకాలైనవి చెయ్యాలి. మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరం కాయంతో చేసేవి ఆ తపస్సులు ఏంటంటే, మనస్సుతో చేసే తపస్సును మానసిక తపస్సు అంటారు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవటం, మంచిగా ఉండటం, ఇష్టదేవతా మంత్రాన్ని ఎల్లప్పుడూ మననం చేసుకోవడం, పవిత్ర భావాలు కలిగి ఉండడం, మనస్సును అదుపులో ఉంచుకోవటం, ఇది మానసికమైన తపస్సు. వాక్కుతో చేసేటువంటి తపస్సు ఏంటంటే ఇతరులని నొప్పించకుండా ఉండటం, సత్యం, ప్రియము, హితము అయిన మాటలు మాత్రమే మాట్లాడడం, భారత రామాయణ భాగవతాలన్నీ కూడా చదువుకోవడం, ఇవన్నీ కూడా వాక్కుకు సంబంధించిన తపస్సు. కాయంతో చేసే తపస్సు ఏంటంటే శరీరంతో చేసే తపస్సు తల్లిదండ్రులు, గురువులు, దేవతల్ని, పెద్దల్ని పూజించటం, శుచిగా ఉండటం, రుజు ప్రవర్తన, అహింస అనేవి శారీరక తపస్సు. తపస్సు అంటే తప్పింపజేసేది. మనం చేయవలసింది శరీరాన్ని తప్పింపజేయడం కాదు, మన లోపాన్ని, చెడు ప్రవర్తనని, చెడు ఆలోచనల్ని తప్పింపచేస్తూ గాయత్రి మంత్రం జపిస్తే దైవ దర్శనాలు లభ్యమవుతాయి. దైవం మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా మన వాక్కుతో ఇతరుల్ని హింసించకూడదు. అలా వాక్కుతోటి హింసిస్తే అది వాచా దోషం. అది దోషం చేసినట్టే మనసుతో కనుక అంటే. అందువలన ఎవరిని కూడా ఇతరులని నొప్పించకూడదు. ఇలా భగవంతుని ధ్యానం చేస్తూ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా మనం ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత మొదలైన గ్రంథాలని ఇంటిలో ఉంచుకొని ప్రతిరోజు కూడా పారాయణం చేస్తూ ఉండాలి. ఇలా నిరంతరం దైవధ్యానం చేస్తూ ఇతరుల్లోనే దైవాన్ని చూస్తూ మానవ సేవే మాధవ సేవ అని తలుస్తూ మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.